ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు సమ్మె బాట పెడుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే నేటికి 4 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్వాహక దీక్షలు కూడా కొనసాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లాలో DCCB బ్యాంకు పక్కనే ఈ యొక్క దీక్ష శిబిరం కూడా ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే వినూత్నంగా మాకు మా యొక్క కోరికలు తీరుస్తారా, మమ్మల్ని చావమంటారు అంటూ కూడా ఈరోజు వినూత్నంగా మెడకి ఉరితాళ్ళు వేసుకొని ఈ యొక్క దీక్షలు కూడా చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే విధంగా వినూత్నమైన రీతిలో కూడా తీసుకెళ్తున్నారు. ఇదే క్రమంలో మనతో మాట్లాడడానికి ఆ ఉద్యోగులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా చూడాలి, ఏంటి మీకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఏంటి? ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద గత 76 రోజుల నుంచి వివిధ రూపాల్లో వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే దపదపాలుగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము. మా కోరికలు చాలా పరిష్కారమైన కోరికలు, న్యాయమైనవి, చిన్న కోరికలు. మేము ఈరోజు ఈ రోడ్డు ఎక్కామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేస్తున్న అధికారులు మొండి వైఖరికి నిరసనగా మేము ఈరోజు రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మా కోరికలంటే ఒకటి, 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను తక్షణమే వాళ్ళని పర్మనెంట్ చేయవలసిందిగా దపదపాలుగా మేము RCS గారికి, అలాగే కోఆపరేటివ్ మినిస్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ విధి లేని మార్గంలో ఈరోజు వాళ్ళతో సహా రెగ్యులర్గా ఉన్న ఎంప్లాయీస్కి కూడా 2019లో PRC, 2024 PRC ఇవ్వాల్సి ఉంది. ఏ డిపార్ట్మెంట్లో కూడా 10 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేని డిపార్ట్మెంట్ ఎక్కడా లేదు. అలాగే అప్పటికి తీసుకున్న జీతాలు కూడా మా సహకార శాఖ అధికారులు ఆడిట్ రిపోర్ట్లో డ్యూటీ పద్ధతుల కింద పెట్టడం జరుగుతుంది. ఈ విధమైన డిపార్ట్మెంటు నాకు తెలిసి ఉండి భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేదు. ఇచ్చిన జీతాన్ని కూడా మళ్ళీ డ్యూటీ పద్ధతి కింద పెట్టి జీతాలు కట్టమనడం కూడా ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే 2019, 2024 PRCలు కూడా తక్షణమే మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కానీ ఈ రోజుకి మేము దపదపాలుగా అన్ని జిల్లాలో రాష్ట్రంలో మేము చేసిన ప్రభుత్వం మొండి వైఖరి ఇంకా విడనాలేదు. ఇదే పూర్తితో మేము ఇదే ప్రభుత్వం వారు ఇదే దీని మీద ఉంటే రాబోయే రోజుల్లో మేము ఆమరణ నిరాదీక్ష కూడా చేయటకు మేమందరం సిద్ధంగా ఉందామని ఇందు మూలకంగా మీ ద్వారా ప్రభుత్వం వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. చెప్పండి, మీరు చెప్పండి, ఒక ఉద్యోగిగా ఏం చెప్తారు ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే అంతా కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చదంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా మీకు ఎటువంటి బకాయిలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి? గత డిసెంబర్ 5వ తేదీ నుంచి దశల వారీగా పోరాట కార్యక్రమం చేసుకుంటూ ఫిబ్రవరి 16 నుంచి నిరవధిక సమ్మెకు పిలిపించింది. రాష్ట్ర యూనియన్లు అన్నీ కలిపి ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఫిబ్రవరి 16 నుంచి సమ్మె నిరవధికంగా కంటిన్యూషన్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్ర సహకార సంఘాల కమిషనరు మాకు ఒక మాట ఇచ్చాడు. మాట తప్పాడు ఆయన. ఎందుకంటే PACS కంప్యూటరైజేషన్ అవ్వకముందు మేము మా డిమాండ్లతో ప్రభుత్వానికి ఈ రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మాకు ఒక మాట ఇచ్చారు, అయ్యా కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేయండి, చేస్తే మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా మేము పరిష్కారం చేసే బాధ్యత నాదే అని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాని ఈరోజు కూడా కమిషనర్ నిలబెట్టుకోలేనందున ఇవాళ భారతదేశంలో ఈరోజు కంప్యూటరైజేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే దానికి కారణం ఈ PACSలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో మొదటి స్థానంలో ఉందంటే అది ఆ క్రెడిట్, ఆ అవార్డు అనేది ఇవాళ రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ గారికి అందిన వెంటనే మనం మేము కలవడం జరిగింది. అయ్యా, మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేసాం, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేస్తారని మాకు మాట ఇచ్చారు. కానీ నేటి వరకు ఆ మాట తప్పారు, పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా మీరు మా పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యల మీద మీరు దృష్టి పెట్టి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో చూస్తే ఇంకా అక్కడ చూస్తూ ఉంటే మహిళా ఉద్యోగులు కూడా ఈరోజు ఇదే విధంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మెడకి ఉరితాలు వేసుకొని వాళ్ళ యొక్క
నిరసన తెలియజేస్తున్నారు. అమ్మ ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి? ఏంటి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మెడకి ఉరితాలు వేసుకున్నారు, ఏం జరుగుతుంది? 6 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇది లేదు, భద్రత లేదు, మీరు ఏవో చేసుకోవాలి, ఏవో ఎగ్జామ్ పెట్టాలి అంటే మేము ఎటు వెళ్ళిపోతాం సార్? ఈ 6 సంవత్సరాలు ఇక్కడ బానిసత్వం చేసి బయటికి వెళ్ళి మనం బతకలేం కదా సార్. మేము బయటికి ఇంకెళ్ళగలమా? వెళ్ళా సార్ ఈ 6 సంవత్సరాలు వేస్టే కదా మాకు. ఇంత సర్వీస్ అంతా ఇక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి ఇంకేదో వేరే ఉద్యోగంకి వెళ్దామన్నా సరే మీరు నెలలు ఏడ్ చేసి అడుగుతారు. మేము ఇందులో చేసామంటే దాన్ని బయటికి పనికిరాదు. అది అక్కడ మళ్ళీ కొత్తగా వెళ్ళాలి, అక్కడ కొత్తగా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. అవన్నీ అవ్వదు కదా సార్. ఇప్పుడు అర్థాంతరంగా ఇలా వదిలిస్తే మా జీవితాలు ఏటవుతాయి, మా కుటుంబాలు ఏటవుతాయి. మాలాగా ఎంతోమంది కూడా ఇందులో పడి ఉన్నారు. ఈ పడి ఉన్న అందరి కుటుంబాలు కూడా ఇది అయిపోయినట్టుగా కదా. మా ఉసిరి మంట మీకు అందరికీ తగులుతుంది కదా సార్. అదే సార్ మేము చెప్పవలసింది. సో చూసాం కదా, ఈ మహిళలంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరినీ కూడా ముందు నడిపిస్తున్న నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఏంటి ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ముందుండి తీసుకొని వెళ్తున్నారు, ఏం చెప్పాలనుకున్నారేంటి? ఇవాళ 78 రోజులు అవుతుంది వీరు ఆందోళన ప్రారంభించి. ఈనాటికి కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ రైతాంగం గ్రామాల్లో డబ్బులు కట్టడానికి అప్పులు డబ్బు తీసుకుని 16వ తేదీ నుంచి సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు తీసుకున్న లక్షలాది రూపాయల అప్పుకి బ్యాంకులు ప్రతిరోజు పేనల్ ఇంట్రెస్ట్ చేస్తూనే ఉంటాయి. ఇది రైతు మీద అదనం భారం పడుతుంది. రెండో పక్క రైతు తను అప్పు తీర్చాలనుకుని వచ్చిన డబ్బుని అక్కడ కట్టడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వీళ్ళు సమ్మెలో ఉన్న మూలంగా వేరే దానికి ఉపయోగించడం మూలంగా మరలా ఆ సొమ్ముని అతను వేరే దానికి ఖర్చు పెట్టి ఈ సొసైటీ అప్పు తీర్చలేక ఈ సొసైటీ వారి చేత అవమానం పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పిస్తుంది ఈ సమ్మె ద్వారా. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది గ్రామస్థాయి ఉన్నటువంటి పెద్ద సమస్య. కనీసం ఒక్క ఎమ్మెల్యేకి కూడా జ్ఞానం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అసెంబ్లీ జరుగుతుంది, అప్పుడే 10 రోజులై అసెంబ్లీ జరుగుతుంది. ఒక్క ఎమ్మెల్యే గళమెత్తి అసెంబ్లీలో మాట్లాడారా? పెద్ద కబుర్లు చెబుతున్నారు, వారి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం ప్రజలకు క్షమార్పణ చెప్పాలి. సొసైటీ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవి. అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా కేవలం లడ్డూ చుట్టూ మాత్రమే రాజకీయాలు నడుపుతున్నారు. ఇది చాలా అవమానకరం, మన రాష్ట్రానికి అవమానకరం. సొసైటీ ఉద్యోగులు ఈవేళ 16వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. ఈవేళ అప్పుడే వారం రోజులైంది. మరి ఇవాళ కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నారు. తక్షణం సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తారు. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ పిఎస్సిఎస్ సంబంధించిన ఉద్యోగులంతా కూడా నిరసన పడుతున్నారు. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మా డిమాండ్స్ కూడా సాదాసీదాగా ఉన్నటువంటి చిన్నవే. కానీ ఒక పక్క అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీలో ఉద్యోగుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా లడ్డు చుట్టే తిప్పుతున్నారు తప్ప కానీ ప్రజా సమస్యలు కానీ అలాగే ఉద్యోగ సమస్యలు కానీ పూర్తిగా గాలికి వదిలేశారంటూ తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే కనుక కంటిన్యూగా ఈ యొక్క సమస్యలు ఏవి కూడా పరిష్కరించకంటూ ఉంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేమైతే ఈ అమర నిరాహార దీక్ష కూడా పూనుకుంటామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ ఉద్యోగుల యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.